నరేంద్ర మోడీని చంపడానికి లేదా నరేంద్ర మోడీకి వణుకు పుట్టించడానికి జరిగినటువంటి ప్రయత్నం పంజాబ్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఒక ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ దగ్గరికి కేవలం 6 7 రైతు పేరిట నాయకులు అడ్డుకోవటం. ఆయన వాస్తవంగా హెలికాప్టర్ వెళ్లాల్సి ఉంటే ప్రాబ్లం వస్తే ఏ రోడ్డు వెళ్తున్నారో ఎవరికి తెలియజెప్పాల్సిన పని లేదు, కానీ తెలియజెప్పి కావాలని అక్కడికి రైతు నాయకులు పంపించి పాకిస్తాన్కి కరెక్ట్గా మిస్సైల్ రేంజ్ దూరంలో మనిషిని ఉంచి భయపడిపోతున్నాడనే పిక్చర్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి ఎత్తుగడ జరిగి పంజాబ్ భద్రతా వైఫల్యం జరిగి 3 ఏళ్ళు అయింది. మోడీని కంటికి రెప్పలా కాపాడింది ఆ రోజున ఎస్పీజీ. మోడీ కూడా ఆ రోజున ధైర్యంగా నిర్మోహమాటంగా నిలబడ్డారు. ఇప్పుడు అలాంటి మోడీకి సంబంధించి అంటే ఏకంగా ప్రధానమంత్రి మోడీ మీదనే కుట్ర పన్నినటువంటి కేసుని ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఎందుకది రాష్ట్ర ప్రభుత్వపు యాక్టివిటీ, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లూప్ హోల్ అదే.